తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. సోషల్ మీడియా అసలు ఇది అడ్వాంటేజ్ అనాలా లేదంటే ఇది ఒక డిజాస్టర్ అనాలా అర్థం కావట్లేదు. సోషల్ మీడియాని మనమందరం కూడా ఏదైనా మన ఆసక్తిని పంచుకోవడానికి కోసము లేదంటే మనకి ఇష్టమైనవి ఏదైనా షేర్ చేసుకోవడానికో యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ముఖ్యంగా నెగిటివ్ థింగ్స్ కోసం, నెగిటివ్ కమెంట్స్ కోసమే, అవి నెగిటివ్ కమెంట్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఇంతకుముందు ఏదో ఫోటో మార్ఫింగ్ చేసేవాళ్ళు, అలా అని కంగారు పడేవాళ్ళు సోషల్ మీడియా అంటే. కానీ ఇప్పుడు అలా కాదు. తండ్రి కూతుల మధ్యనే అఫైర్స్ పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగట్టేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు ఇంత బహిరంగంగా నెగిటివ్ ప్రచారాలు చేస్తూ, నెగిటివ్ కమెంట్స్ పెడుతూ, ఇలా వీళ్ళందరి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్, అలాగే కౌన్సిలర్ కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ షీ ఈజ్ డాక్టర్ రాఘవి. తనతో మనం మాట్లాడదాం. అసలు బేసిక్గా వీళ్ళ మెంటాలిటీస్ ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి, పరిస్థితికి వచ్చారు మరి వీళ్ళు ఎలా బాగుపడతారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. నమస్తే రాఘవి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియా అనేది ఒక డిజాస్టర్ అని చెప్పచ్చు బేసిక్గా. ఎందుకంటే నెగిటివ్ థింగ్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఇట్లా బహిరంగంగా నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళు ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలు ఏంటి? మీరు ఇనిషియల్గా నాకు అడుగుతూ బాగున్నారా అన్నారు. నేను డెఫినెట్గా మనస్ఫూర్తిగా బాగున్నాను అని చెప్పే స్టేజ్లో అయితే డెఫినెట్గా నేను బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఎన్ని కౌన్సిలింగ్స్ చేస్తున్నా కొన్ని ఒక లిమిట్కి మించి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ సొసైటీలో త్రూ సోషల్ మీడియా జరుగుతూ ఉంటే అవాయిడ్ చేయలేకుండా ఫోన్ తీయంగానే మనము అర్థం చేసుకోలేనివి, భరించలేనివి వస్తూ ఉంటే సో ఖచ్చితంగా హర్టింగ్గా ఉంటుంది. దాన్ని ఎలాగా మార్చాలి, బీయింగ్ ప్రొఫెషనల్లో ఉండటంలో నేను ఎలా మార్చగలను, ఇంకేం చేయగలను, నేను ఇంతకు మించి నేను ఎలాగా చేయగలను తపన, బాధ పెరిగిపోతూ ఉందండి. బిలీవ్ మీ. లిటరలీ అండి, కొన్ని చూస్తున్నప్పుడు చాలా ఏంట్రా బాబు అసలు ఇది కూడా చూడాల్సి వస్తుందా, ఇలా కూడా జరుగుతుందా అనే సిచ్యువేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అండ్ ఐ డోంట్ థింక్ సో. ఈ ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. అసలు డార్క్ హ్యూమర్, తండ్రి కూతుళ్ళ మధ్య అక్రమ సంబంధాలు పెట్టే సిచ్యువేషన్స్ అసలు ఎట్లా వస్తున్నాయండి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మెంటల్ బిహేవియర్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళవి, ఎందుకు అలా చేస్తూ ఉంటారు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు ఫణిమంతు. అది క్రైమ్ అనొచ్చండి. బేసిక్గా తండ్రి కూతుళ్ళ మధ్య అసలు వాళ్ళు అలా ఎలా మాట్లాడగలుగుతారో అసలు అర్థం కావట్లే. అసలు ఆ ఇష్యూ గురించి, అసలు ఇలాంటి ఇష్యూస్ గురించి చెప్పండి. అసలు మీరు చూస్తూ ఉండుంటారు కదా బేసిక్గా. నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుంది. సో ఈ 8 yearsలో నేను చూసిన చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ని చూశాను. ఇంత దారుణంగా మైండ్ సెట్ ఉంటుందా, చూడటానికి ఇట్లా ఉన్నారు అని నా పర్సనల్ ఫీలింగ్ ఇలా ఉంటుంది. బట్ నేను అక్కడ కూర్చుని వాళ్ళకి సార్ట్ అవుట్ చేయాల్సిన స్టేజ్లో నేను ఉన్నప్పుడు ఐ కాంట్ జడ్జ్ దెమ్, ఐ విల్ నాట్ జడ్జ్ దెమ్. బట్ వాళ్ళు ఏం చేయగలరు దాని నుంచి బయటికి రావటానికి, నేను చదివిన చదువు లేకపోతే నాకున్న అనుభవం, వీటిలన్నిటికీ మించి ఎదుటి మనిషి బాగుండాలి, వాళ్ళ మెంటల్ స్టేటస్ బాగుండాలి, తద్వారా సొసైటీలో ఒక మనిషి బయటకు వెళ్తున్నారు అంటే వాళ్ళ ద్వారా ఎంతమంది జీవితాలు డిపెండ్ అయి ఉంటాయి. సో వాళ్ళు బాగుండాలి అన్న థింకింగ్తో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సో మీరు చెప్పిన ఈ డార్క్ హ్యూమర్, నేను హ్యూమర్ విన్నాను, డార్క్ ఇది అసలు హ్యూమర్ అని అనకూడదండి బేసిక్గా దీన్ని. ఎందుకనంటే ఇది హ్యూమన్గా తీసుకునే విషయం అయితే అసలు కానే కాదు. దేని గురించి వాళ్ళు ఫన్ చేస్తున్నారంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు బేసిక్గా చెప్పాలంటే. సో ఎక్కడైనా చూస్తామా అంటే తండ్రి కూతుళ్ళ మధ్య కూడా అక్రమ సంబంధం పెట్టడం ఏంటండి అసలు ఇది? సో హ్యూమర్ అనేది విన్నానండి, డార్క్ అనేది విన్నా. ఈ రెండు కలిపి డార్క్ హ్యూమర్ అని ఎవరు పేరు పెట్టారు ఐ డోంట్ నో. మీకు ఒక నమస్కారం. నిజంగా హ్యూమర్ ఈ సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్. కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసి వచ్చి లైక్ స్ట్రెస్ రేంజ్ కొంచెం బయటకు రావటానికి యూజ్ చేసుకునే వాళ్ళం. ఫోన్ ఆర్ కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్, ఇవన్నీ మనం ఎలా స్టార్ట్ చేసామండి ఇనీషియల్గా కొంచెం ప్లెజెంట్గా ఉండటానికి, ఏదో మైండ్ రిలాక్సేషన్ కోసం. పిల్లలకి ఏమైనా చూపించాలంటే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి ఎలా చూపించాలి, ఇది వరకు మనం చెప్పేవాళ్ళం రేమ్స్,
ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇదిగో ఈ రేమ్ ఇక్కడ వస్తుంది విత్ సమ్ పిక్చర్స్ చూడు. సో అలాగైతే స్టార్ట్ చేశాము. ఇప్పుడు స్కూల్లోనే ఇస్తున్నారు, లైక్ ఫోన్స్లో చూడండి సంథింగ్ సబ్జెక్ట్ గురించి. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో అయిపోయింది. ఈ సోషల్ మీడియానే కారణం అని అనుకోవచ్చా మనం? సోషల్ మీడియా అంటే ఎవరండి? సోషల్ ఆర్ నథింగ్ బట్ మనమే కదా. మనమే క్రియేట్ చేసాము. ఒక కంపెనీనో ఒక సో కాల్డ్ కంపెనీ చేస్తే దాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ఈరోజు ఇదివరకు ఐ వండర్, ఇంటికి ఒక కారు, ఇంటికి ఒక బైకు, ఇంటికి ఒక ఉద్యోగస్తుడు లాగా ఇంటికి ఒక యూట్యూబర్ తయారయ్యారు ఈరోజు. అంటే మీరు పెట్టారనుకోండి, మీరు నా పక్క ఇంట్లో ఉంటున్నారు, అరే ఆవిడ పెట్టింది నేను కూడా పెట్టాలి. నాకు వచ్చు వంట చేయడం, నాకు వచ్చు మాట్లాడటం, నాకు వచ్చు, నాకు ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు వచ్చు. అసలు నాకు అర్థం కాదండి, మీరు ఇంట్లో ఏం వండుకునే రోజు నాకు అవసరమా? అసలు మీరు ఏం కొనుక్కునే నాకు అవసరమా? మీకు ఎన్ని పేర్స్ ఆఫ్ నగలు ఉన్నాయో నాకు అవసరమా? లేకపోతే మీరు ఏ ఇంటీరియర్ వాళ్ళకి నాకు అవసరమా? చూసేవాళ్ళు ఉండి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఓకే నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, మేబీ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది, దాని ద్వారా నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నప్పుడు అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది ఏమవుతుంది, వాళ్ళు చేశారు సో నేను కూడా చేయాలి. సో నా దగ్గర కూడా ఉన్నాయి ప్రమోటింగ్, దానివల్ల ప్రమోటర్స్ వచ్చారు. ఇవి ఎన్ని ఎలా వస్తున్నాయంటే, నేను ఒక 10 మంది చూడండి, ఇదివరకు సెలబ్రిటీస్కి ఉండేది, మేము బయటకు వెళ్తే గుర్తించుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంది. బికాస్ సెలబ్రిటీస్ ఎలా చూస్తామండి, వాళ్ళు ఆ కెమెరాల ముందు కనిపిస్తారు, సో మనకి ఫిజికల్గా ఉండరు, వెర్చువల్గా ఉంటారు. ఒక ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరిలో ఉంది, నేను కూడా అట్లా కనిపించాలి, అలా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఈ కెమెరాస్ ఈ సోషల్ మీడియా వచ్చాయో అప్పుడు వీళ్ళు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఆలోచించి ఎవరి టాలెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. నేను అంటుంది కూడా అదే, అంటే టాలెంట్ని ఉపయోగించడం వేరు, దాన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉపయోగించడం వేరు. ఇక్కడ నేనైతే టాలెంట్స్ ఏం చూడట్లే, ఈ మధ్య కాలంలో వస్తున్నాం, మనందరం చూస్తూనే ఉంటాం. నాకేమనిపిస్తుంది అంటే కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటాం, మీరు సెన్సిబుల్, అందుకే అది మీకు టాలెంటా అనిపించింది. కానీ సో కాల్డ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీశారు కదా, ఆయనకి అది టాలెంట్ లానే అనిపిస్తుంది. ఆయనతో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు కదా ఒక 3-4, వాళ్ళకి కూడా టాలెంట్ గానే అనిపిస్తుంది. అండ్ కింద కామెంట్స్ పెడతారు చూసారా, ఇప్పుడు దీనికంటే నెగిటివ్ వచ్చాయి. దీనికి ముందు ఆయన చాలా వీడియోస్ చేశారు కదా, అండ్ చాలా దరిద్రం ఏంటంటే ఆయనకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఆయన ఫస్ట్ డార్క్ హ్యూమర్ కాదు, సో కాల్ డార్క్ హ్యూమర్, ఐ డోంట్ నో మీనింగ్ ఆఫ్ దట్. అది కాదు కదా, ఫస్ట్ టైం కాదు కదా, ఇంకెన్ని చేస్తుంటారు అలాగా. అంటే ఒక ఏదో సిచ్యువేషన్ని ముందు వెనక కట్ చేసి తనకు కావాల్సిన మాటలు మాత్రమే తీసుకుని ఎవ్రీథింగ్ గోస్ అరౌండ్ సెక్షువాలిటీ వయసుతో, ఏజ్తో, లేకపోతే జెండర్తో సంబంధం లేకుండా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే చూస్తూ ఉంటే, బిలీవ్ మీ, వాళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్ కంఫర్టబుల్గా కూర్చున్నా వీళ్ళు అపార్థం చేసుకుంటారా అండి? వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతున్నా అలా అపార్థం చేసుకుంటారా అండి? అండ్ ఐ డోంట్ నో హౌ సిక్ దే ఆర్. అండ్ మెంటల్లీ సిక్ పర్సనాలిటీ వీళ్ళందరూ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టుకుని ఐ డోంట్ అండర్స్టాండ్ తిరుగుతున్నారు. ఎవరు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ప్రతి ఒక్కరు ట్యాగ్ పెట్టేసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారా? అసలు హూ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్? బేసికలీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఉన్నంత కాలం వాడు మంచి మాట చెప్పినా పిచ్చి మాట చెప్పినా వాడు ఇన్ఫ్లుయెన్సరే అంటారు. హౌ ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ బి అని మీరు చెప్పండి, ఎలా ఉండాలి? బేసిక్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే మన జీవితంలో అభివృద్ధి చెందటానికి, మన ఫ్లాస్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళటానికి, లేకపోతే మనం పెట్టుకున్న గోల్స్ని మనకి డిస్ట్రాక్షన్స్ రాకుండా ముందుకెళ్ళటానికి, మనం ఇక్కడ డౌన్ అయిపోతే సిచ్యువేషన్లో లైఫ్లో దాని నుంచి మనం కొంచెం చేదోడుగా పట్టుకుని లాగటానికి ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఐ డోంట్ నో వాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకండి డిక్షనరీలో పదాలను తీసుకొచ్చి దేనికో ఆపాదిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు ఈ విషయం నిజంగానే. సో ఒక 8 years బ్యాక్ అంతకుముందు చూసుకుంటే సైకాలజిస్ట్ కౌన్సిలర్స్ అవసరం చాలా తక్కువ ఉండేది. సగం మంది రావటానికి భయపడేవాళ్ళు. ఎందుకు? మాకేమన్నా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి. ఈ రోజున సూటు బూటు వేసుకున్న వాడికి కూడా సో మెనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అతను బాగానే ఉన్నాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు, చూడడానికి బాగానే ఉంటారు చాలా వరకు. సో కాల్డ్ అతను, మీరు చెప్తున్న అతను బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఆయనకి చాలా యూట్యూబ్ బటన్స్ వచ్చి ఉంటాయి కదా. అంటే బట్ హీ సిక్, అంటే బహిరంగంగా ఒక వ్యాధిగ్రస్తుడు సొసైటీలో తిరుగుతూ వాడి వ్యాధిని అందరికీ స్ప్రెడ్ చేస్తూ, కరోనా కంటే దారుణంగా స్ప్రెడ్ చేస్తూ, దాన్ని నువ్వు చాలా సూపర్ అని చెప్పి రోజు దాని నుంచి రిలాక్స్ అవుతున్నట్టు.
రిలాక్స్ అవుతున్నట్టు కింద కామెంట్స్ చేసుకుంటూ తను ఫాలో అవుతూ ఉంటుంటే చప్పట్లు కొడుతున్నట్టే కదండి. అప్పుడు మనం ఏమంటారు, ఈ నెగటివిటీని అంటే తెలియకుండానే మనం దీన్ని ఎంకరేజ్ పెంచి చేసేస్తున్నాం. పోషిస్తున్నారు. సో కాల్డ్ ఎవరైతే అతన్ని సబ్స్క్రైబ్ చేశారో ఎవరైనా ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి, అమ్మో ఇలా చేస్తే బాగుంటుందా బాగోదా, జనరల్గా మీరు తన ప్లేస్లో ఆలోచిద్దాం, ఇలా చేస్తే బాగుంటుందో బాగోదు, లెట్ మీ ట్రై. సో అని చెప్పి స్టార్ట్ చేస్తారు, ఒక నలుగురిని పెట్టుకుని ఏదో వీడియోని పెట్టుకుని మాట్లాడతారు. నవ్వుగా ఉంటుంది, చిన్న చిన్న సెక్షువల్ అబ్యూజింగ్ థింగ్స్ చిన్న చిన్నవి మాట్లాడుతూ బాగానే ఉంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. సో నాకు 10 అవుతాయి, 15 అవుతాయి. అప్పుడు వాడికి ఏంటి అందరు లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఏదో ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇలా అని పేరు పెంచుకుని తను ఏ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్కి అర్థమవుతుందో లేదో ఫర్ గాడ్ సేక్ ఐ డోంట్ నో సీరియస్ ఐ డోంట్ నో. నా కొడుకు నాకు డబ్బులు నన్ను అడగడు, తను చాలా డిపెండెంట్ అని వాళ్ళ ఫాదర్ అనుకుంటూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే సొసైటీ గెట్టెళ్తుందండి. మన పిల్లలు ఎలా సంపాదిస్తున్నారు, ఎందుకు సంపాదిస్తున్నారు, దానివల్ల అసలు మనకి మన ఫ్యామిలీ ఏంటి, మనకున్న థింకింగ్ ఏంటి, మన అథాంటిసిటీ ఏంటి అని ఎవరు ఆలోచిస్తున్నారండి? ఐ రియల్లీ డోంట్ నో. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేబీ అతను కొంచెం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎవరో ఒక పర్సన్ తన గురించి నెగిటివ్గా మాట్లాడడం వల్ల ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోయి మనం అందరం అతని పేరు తీస్తున్నాం. నాకు అనిపిస్తుంది ఫణిమంతు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అసలు యాక్చువల్లీ వాళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది ఈ మధ్య మనం చూస్తుంటే. నేను చూసిన వాళ్ళల్లో వెన్ ఐ మేక్ దెమ్ సిట్ అండ్ టాక్, వాళ్ళు నాకు చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా ఎవరు నాకు ఇలాంటి ఐడియాలజీ ఉంది అని చెప్పి ఓపెన్ అవ్వరు. బట్ ఒక మనిషి ఒక సైకాలజికల్కి ఇబ్బంది పడుతున్నారంటే ఆ రూట్ ఆ సిచ్యువేషన్తో లేకపోతే తను నాకు చెప్తున్న సిచ్యువేషన్తో కాదు, దాని వెనకాల చాలా సిచ్యువేషన్స్, తన మైండ్ సెట్ లేకపోతే తన ఆలోచన విధానం, తన విజన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది క్రాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు చెప్తున్న ఈ ఫణిమంతు సోకాల్ లాంటి వాళ్ళు కొంత పర్సంటేజ్ ఆఫ్ థింకింగ్లో నేను చూసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరు ఇలా కెమెరా ముందు అతను కెమెరా ముందు చెప్పారు, చాలా మంది చెప్పట్లేదు. దేర్ ఆర్ అంటే ఇప్పుడు ఒక మాట అండి, చిన్న పాప మేబీ 1 year పాప లైక్ అండర్వేర్ లేకుండా ఇన్నర్ లేకుండా తిరిగింది అనుకోండి, టెల్ మీ ఫ్రాంక్లీ ఎంతమంది ఒక ఫోకస్ అటు వెళ్తుంది? కొంతమంది ఏమనుకుంటారు, అరే వేయలేదేంటి అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, చిన్నపిల్లలే అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు అనుకునే వాళ్ళలో ఎంతమందికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనం చెప్పగలమా అండి? అవకాశం వస్తే ఎవడో ఒక ఎదవ ఏదో ఒకటి చేస్తాడు. 1 year అయినా 2 years 3 years అయినా అంతే కదా, బికాస్ పిల్లలు కదా, దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే పిల్లలు ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం, పిల్లలు దాడులకు గురవుతున్నారు, పిల్లలు ఇట్లా రేప్కి గురవుతున్నారు అనేది ఇంకా చాలా దారుణమైన విషయం. 1-2 years మనం రీసెంట్గానే చూసాం, 3 years అమ్మాయి, 4 years అమ్మాయి. సో అసలు ఓపెన్ చేస్తే చాలండి ఫోన్, అసలు ఏ న్యూస్ చూసినా కూడా ఖచ్చితంగా రోజుకి ఒకటైతే కనిపిస్తుంది. సో అదే మైండ్ సెట్స్ అంటున్నా నేను. బేసిక్గా కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉండాలి ఇలాంటి నెగిటివ్ థింగ్స్ జరగకుండా ఉండాలంటే? ఫ్యామిలీ ఎంతవరకు బాధ్యత వహిస్తుంది? అండి నేను జనరల్గా చెప్పేటప్పుడు కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్కి కానీ మీ పిల్లల పట్ల మీరు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతి విషయంలోనూ వాళ్ళకి మీరు పక్కన ఉంటున్నట్టుగా చూడండి. ఒక వయసు వచ్చేసరికి పిల్లలు మీ దగ్గర దాయాలని చూస్తారు ఫర్ సో మెనీ రీజన్స్, బట్ స్టిల్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వాళ్ళని గమనిస్తూ ఎందుకు ఏంటి ఎలా అలా అని చెప్పి ఓవర్గా వాళ్ళ మీద చూపిస్తున్నట్టు కాకుండా సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ పిల్లల మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలాంటి ఆలోచిస్తున్నారు, ఏంటి, ఎందుకు అనే థింకింగ్ వాళ్ళకి జాగ్రత్త పడాలి. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ ఫణిమంతు చూస్తుంటే, అంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక కూడా పేరెంట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలేమో పిల్లల విషయంలో అనిపిస్తుంది. అంటే నా కొడుకు ఏం వీడియో తీస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పనులు కూడా ఆ వయసుకి కూడా పక్కా పెట్టుకుని నా కొడుకు ఎలాంటి వీడియో చేస్తున్నాడు, ఎలాంటి పాడు పని చేస్తున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాట్ ఈస్ హీ స్ప్రెడ్డింగ్, వాడు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ పనులు ఇప్పటికీ ఈ వయసుకి కూడా పక్కకు పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది నాకు. సో ఓన్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తీసుకోవాలి కదా పిల్లలు. అంటే ఇది ఇంకొకటి విషయం ఏంటంటే పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు పెద్ద అయిన దానికన్నా కూడా.
సో చిన్నప్పుడే అది ఉంటే మేబీ అది రాదేమో అనిపిస్తది. అంటే ఈ నెగెటివ్ థాట్స్ అనేవి పెద్దయిన తర్వాతే నేర్చుకుంటారని ఏం మనం చెప్పలేం గదా! సో చెప్పలేము. మేబీ చిన్నప్పటి నుంచి బ్రాటప్ ఏమైనా రీజన్ అయి ఉంటుందా వీటికి? నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలు మనకు 100% ఎక్స్‌ప్లోర్ చూపిచ్చరు. వాళ్ళు ఇది అని చెప్పి. ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకోండి నేను మీకు చూపిస్తాను. అవును. పిల్లలు మనం అదే మీరన్నట్టు అబ్జర్వ్ చేస్తూ పిల్లలు అలా ఉండాలేమో కాదు. అది. పేరెంట్స్ మీద భయం వల్ల అవ్వచ్చు, సొసైటీలో భయం అవ్వచ్చు, టీచర్స్ భయం అవ్వచ్చు. వీట్ల వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటి అన్న వాళ్ళ ఫీలింగ్స్ 100% మీకు చూపించరు. ఆ మిగిలిపోయిన కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి చూసారా? అయ్యి సిట్యుయేషన్ బేస్ పేరెంట్స్ యొక్క అబ్జర్వేషన్, క్లోజ్‌నెస్, టైం ఇవ్వటము ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఏజ్ పెరుగుతున్నప్పుడు తగ్గిపోవచ్చు. కానీ కొంతమంది అవి అలాగే ఉండిపోయి పెద్దయ్యాక అవి ఇలాగ కూడా చూపించొచ్చు. వి కాంట్ సీ ఎవ్రి కిడ్ ఈజ్ ఇండివిడ్యువల్. ఎవరికి వాళ్ళు ఇది ఉంటారు. వి కాంట్ సే అనమాట వీళ్ళు ఇలాగే ఉంటారు. సో నేను ఎంత పర్ఫెక్ట్ పేరెంటింగ్ లేదండి. వాట్ ఐ యాహ్! కెన్ సే నిజంగానే. పర్ఫెక్ట్ పేరెంటింగ్ లేదు. బట్ మనం ఎంతవరకు మన పిల్లలకు తగ్గట్టుగా జాగ్రత్తగా చేసుకుంటూ సిచ్యువేషన్ బట్టి మారుస్తూ ఉన్నాము. కస్టమైజ్ చేస్తూ ఉండాలి. మన పిల్లలతో మనం ఎట్లా ఉంటున్నాము ఏంటి అని. అప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అబ్బాయికి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే ఐ డోంట్ నో. ఎవరికీ ఐ అర్థం డోంట్ నో. కాదు. అండ్ ఇంత జరిగాక కూడా అందరు ట్రోల్ చేస్తుంటే అతను నేను ఒకలా చెప్పాను మీ అందరికి వేరేలా అర్థమైంది అంటే ఏ చెప్పు తీసుకు కొట్టాలన్నా నీకు నాకు లిటరల్లీ నాకు అర్థం కాదు. ఐఎమ్ సో సారీ నేను ఏ వీడియోస్ యాహ్! నో మాట్లాడలేదు. నో బట్ ప్రాబ్లమ్. నేను ఏ చెప్పు తీసుకుని కొట్టాలరా దాన్ని? నువ్వు నీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నీకు Yeah. బాగా డబ్బులు వస్తున్నాయి, నీకు కకృతి ఏంటి ఇంకా ఆ వీడియో వల్ల నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు? అండ్ బిలీవ్ మీ నాకు తెలిసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల నా పబ్లిసిటీ కొంచెం పెరిగింది అని అతను అనుకుంటూ ఉంటాడు తప్ప ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఐ డోంట్ అండర్‌స్టాండ్ దిస్ థింగ్. పాజిటివ్ పబ్లిసిటీ వేరు, నెగెటివ్ పబ్లిసిటీ వేరు. ఇప్పుడు జనాలకి పబ్లిసిటీ కావాలి. అది పాజిటివ్ వస్తుందా, నెగెటివ్ వస్తుందా అని పక్కన పెడితే, ఈ మధ్య జనాలు దేనికి బాగా అలవాటు పడ్డారంటే, ఓకే. పాజిటివ్ అనేది చాలా మందికి తొందరగా రీచ్ అవ్వదు. సో, నెగెటివ్ థింగ్స్, నెగెటివ్ కామెంట్స్ వాటెవర్ ఇట్ వుడ్ బి నెగెటివ్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో, నెగెటివ్ థింగ్స్ వల్ల మనం పాపులర్ అయిదాం అనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మనం దీన్ని ఎలా మార్చొచ్చు? అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తదా? అసలు ఏంటి ఇదంతా? మనం ఎడ్యుకేషన్ అని చెప్పలేమండి. ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు. 10థ్, ఇంటర్ సంథింగ్ వాళ్ళకున్న స్థితిని బట్టి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ అది. నేను చాలా గొప్పగా బతకాలి, జనాల్లో నాకు గుర్తింపు రావాలి, నేను ఇలా బతకగలగాలి, అవసరమైతే నన్ను నేనే వదిలేసుకుని ఎంతమంది ఆడవాళ్ళు లేరండి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనం ఎంతమంది చూడలేదు. లైక్ హాఫ్ న్యూడ్గా చేస్తూ వాళ్ళేదో I don't know how they are thinking. Being a woman, I can't say అలా చెప్పలేను. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు ఎలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు సోషల్ మీడియా తరఫున. ఇప్పుడు కత్తి ఎలాగైనా వాడచ్చు, అందరికీ తెలిసి నిజం. దీన్ని మనం ఎలా వాడుతున్నాము? లైక్ ఎక్స్ట్రీమ్స్లో వాడుతూ మనము ఇలా వెళ్తూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ని లిటరల్లీ మనము ఒక వాయా వరుస లేకుండా, ఒక వాల్యూస్ లేకుండా, ఒక కల్చర్ లేకుండా బతుకుండి అని చెప్పి మనం ఈ రోజున ఎగ్జాంపుల్గా నిలబెడుతున్నాం పిల్లలకి. మనం ఏమి ఇస్తున్నామండి పిల్లలకి? ఒక 10 మంది ఉంటే అందులో ఖచ్చితంగా ఒక ఏజ్ ఆఫ్ 6 years 7 years వచ్చేసరికి అందులో 6 to 7 members లిటరల్లీ ఏదో ఒక ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నారు. 10 years లోపల ఆడపిల్లల గురించి చెప్తున్నాను. ఇక్కడ 3 members ఉంటారు. 10 years లోపల గురించి చెప్తున్నాను. అండ్ 20 years వచ్చేసరికి ఆ రేటింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చి వాళ్ళ లైఫ్లో గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, నాకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి అబ్యూస్ జరుగుతుంది, ఆల్రెడీ జరిగిపోయింది కదా మేడం, సో నేనే అలా ఉంటే తప్పేంటి, నాకు మనీ వస్తాయి, ఏదైతే నాకేంటి అంటే వాళ్ళకి నెగెటివ్ థింగ్స్ జరిగాయని, సో నేను నెగెటివ్గా మారిపోతే పెద్దగా ఫరక్ పడదు అన్న థింకింగ్లో. ఇప్పుడు నేను చెప్తున్న 7 మందిలో ఒక్కొక్క మైండ్ సెట్ పెరుగుతూ ఉన్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందని మనం దూరి చూస్తామా? కెన్ వి గో ఇన్ టు దర్ మైండ్ అండ్ సీ? చూడలేం కదండి. ఎలా చేయగలరు పేరెంట్స్? అందుకనే నువ్వు ఎంతవరకు అబ్జర్వ్ చేయగలవు, ఎంతవరకు నువ్వు ఎఫర్ట్ పెట్టగలవు, ఎంతవరకు ప్రేమతో ఇది కాదు ఇది అని చెప్పగలవు అని చెప్తా. ఈ రోజున ఎవరో అన్నారనో, ఎవరో పిల్లలు కావాలి, పిల్లలు లేకపోతే మనకు ప్రాబ్లం ఉంది అనుకుంటారనో పిల్లల్ని కనొద్దండి. మీరు నిజంగా మీ ఎఫర్ట్స్ పెట్టి మీ ప్రేమతో పేషెంట్గా పిల్లల్ని చాలా ఓర్పుతో మీరు పిల్లల్ని
కానీ పెంచగలననే నమ్మకం ఉంది. కంఠం 9 months కళ్ళు మూసుకుని లైక్ ఉంటే అనుకోవచ్చు. కానీ ఇలా కాదు. పిల్లలు అనేది లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మెంటల్ స్టేటస్ ఉంటేనే పేరెంట్స్గా మీరు అవ్వండి అని నేను సలహా ఇస్తాను. ఇఫ్ నాట్ జనాల కోసం దేనికోసం డోంట్ గో ఫర్ కిడ్స్. ఓకే. సో ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి కదా, వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్స్, క్రైమ్స్ అని జరుగుతున్నాయి కదా. సో వీటికి శిక్ష పడితేనే ఏమైనా తగ్గుతాయా వీటికి? అంటే వీటికి శిక్ష లేదు ప్రస్తుతానికి, అన్ఫార్చునేట్లీ అనుకోవచ్చు. సో ఇలాంటి పనులు చేసినా కూడా వాళ్ళకేం శిక్ష పడట్లేదు, అందుకే వాళ్ళు రెచ్చిపోతున్నారు. మేబీ వీటికి ఏమైనా శిక్షలు పడితే ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా వీటిని? నా పర్సనల్ బాధ ఏంటంటే అతను ఫస్ట్ వీడియోలో అలా మాట్లాడిన దానికంటే తర్వాత వీడియోలో నా ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు, నేను ఒకలాగా చెప్తే మీరు ఇంకోలాగా ట్రీట్ చేశారు దాన్ని, బట్ ఐఎమ్ సో సారీ అని చెప్తుంటే వాడికి ఇంక ఎక్కడ బుద్ధి వచ్చింది? ఇలాంటి వాడికి ఏ శిక్ష వేయాలి, ఏ శిక్ష వేస్తే వాడు ఎలాంటి ఫ్యామిలీలో ఉంటే వాడు ఎంతకాలం ఆ శిక్ష వాడిలో ఉంటాడు, ఉంటే వాడికి ఆ శిక్ష ద్వారా వాడికి ఏం బుద్ధి వస్తుంది, లేకపోతే వాడు రిలీజ్ అయిపోయి ఏమన్నా శిక్ష పడ్డా బయటకు వచ్చాక వాడి ఇన్ఫ్లుయెన్స్ పేరుతో ఇంకెలాంటి పనులు చేస్తాడు, ఇవన్నీ మనం ఎలా చెప్తామండి? అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ శిక్షల వల్ల మనుషులు మారుతారు, వాళ్ళల్లో ఉండే ఆ క్రైమ్ థింకింగ్ తగ్గుతుంది అనైతే నేను ఖచ్చితంగా అనుకోను. అన్ఫార్చునేట్లీ అనుకోను. ఫస్ట్ శిక్షణ ఇంట్లో అవ్వాలి, పేరెంట్సే అవ్వాలి, మోస్ట్లీ పేరెంట్సే అవ్వాలి. అలా ఉంటే అట్లీస్ట్ క్రైమ్ రేటు ఇలాంటి ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటారు కదా, మొక్కగా వంగనప్పుడు ఎలా అవుతుంది, అసలు ఎలా అర్థం అవుతుంది చెప్పండి? ఎలా అర్థమవుతుంది? వాట్ ఐ విష్ ఈస్ ఈ రాజ్యాంగంలో ఉండే శిక్షలు ఉంటాయి కదా, 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి, లేకపోతే జరిమానా కట్టాలి, ఇలాంటివి కాకుండా ఇతనికి ఎస్పెషల్లీ ఇతరులాగా చేసే మనుషులకి మాత్రము ఇంకా డిఫరెంట్ శిక్ష వేయాలి. అతను చేసిన తప్పు అని తెలిసేలాగా, అంటే ఒక మంచి సెంటర్లో నుంచోబెట్టి అందరితో చెప్పు తీసి కొట్టించే, వాడి పరువు గంగలో కలిసిపోయే అంత గంగలో కూడా కలవకూడదు, అది కూడా ఇంకా పవిత్రంగా అది కూడా కాదు. అలాంటి స్టేజ్లో అతను వెళ్ళి తను చేసిన ఎంత తప్పు అంటే, ఇప్పుడు నాకు డౌట్ అండి, తండ్రి అట్లా ఉన్నాడు, ఇట్స్ రియల్లీ ఫన్నీ థింగ్. అసలు అలా వచ్చి నాకు తెలియదు, సో అఫెక్షనేట్ థింగ్ కదా, సో ఏదో అయింది. సో ఒక మదర్ ఒక కొడుకు ఉన్న అట్లాగే మాట్లాడతారు, అతను అలాగే మాట్లాడతాడు, తను కూడా ఒక మదర్కి కొడుకే కదా, మన పట్లాగే మాట్లాడతాడు తను. అంటే తన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను అలాగే చూస్తున్నాడా? చూడకపోతే అసభ్యమైన వీడియోలు చేశారండి, ఇంకా గలీజ్ గా చేశారు అసలు. అవి చెప్పలేము కూడా, అంత గలీజ్ గా ఉంటాయి. కనీసం అంటే ఈ ఒక్క వీడియోని చాలా మంది హైలైట్ చేస్తున్నారు, బట్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా గలీజ్ గా అనిపిస్తుంది. అన్నిటికీ వదిలేశారు కాబట్టి అన్నిటికీ ఎంజాయ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ వీడియోకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడు ఇక్కడ దాకా వచ్చాడు. అలా ఫస్ట్ వీడియోకే ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఎవరికంటే అయితే ఆ వీడియో పడిందో వాళ్ళ కనుక స్టార్టింగ్ లోనే చార్జ్ తీసుకుంటే స్టార్టింగ్ లోనే ఏదైతే ఉందో వాళ్ళు ఏమైనా చేసిందని, నేరాలు చేసిందని దానికి శిక్ష పడాలి ఖచ్చితంగా. ఇప్పుడు సైబర్ నేరాలు నిజంగానే ఎక్కువ అవుతున్నాయి. సైబర్ నేరం అంటే ఏదో స్కామ్ చేస్తేనే అవ్వదు, ఇలాంటివి చేస్తున్నా కూడా వీళ్ళు నేరంగానే పరిగణించి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇలాంటివి పెరిగిపోతూ ఉంటా, నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఇంకా అలానే తయారైపోతూ ఉంటారు. ఆడవాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడుతూ పాపులారిటీ పెంచుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు బట్టలు తీస్తూ వాళ్ళ ఒంటి మీద బట్టలు తీస్తూ పాపులారిటీ సంపాదించేవాళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొంతమంది ఏంటి వాళ్ళ బిజినెస్ ప్రమోటింగ్ కోసం అలా ఉంటుంది. సో అలాగా వాడుకోవచ్చు. నువ్వు ఎలా అదే అంటున్నా, యూజ్ మిస్యూజ్. సో ఇప్పుడు యూజ్కి పెద్దగా లేదు, ఇప్పుడు మిస్యూజే అవుతుంది ఎక్కువగా. అంటే యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది చేసుకుంటున్నారో అసలు వాళ్ళు కనిపించట్లేదు మన కంటికి. మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తున్నారు, బికాజ్ పీపుల్ ఆర్ వాచింగ్ దెమ్. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు. సో వాట్ ఐ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆర్ సమ్ సైబర్ సెక్యూరిటీ జోన్ అథారిటీస్ ఏంటంటే, మన టిక్టాక్ ఎలా అయితే బ్యాన్ చేశారో యూట్యూబ్లో కూడా కొన్ని సార్ట్ ఆఫ్ కంటెంట్ బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ రావాలి. ఆ రూల్స్ని దాటి ఎవ్వరు వెళ్ళినా
దే కాంట్ ప్రొసీడ్ విత్ దేర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ ఉండాలి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనే పేరుతో జనాలను పిచ్చికి చేస్తూ డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తూ వాళ్ళని ఒక ముసుగులోకి లాగి వాళ్ళ డబ్బులు పోయి ప్రాణాలు పోయేదాకా వెళ్ళకుండా, సో దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ రూల్స్, కండిషన్స్. ఇవి దాటి వెళ్ళకూడదు. టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేశారండి? అది చేసినప్పుడు దీనికి కొన్ని రూల్స్ పెట్టలేరా చెప్పండి? మళ్ళీ ఇంకొక దానిని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో అది ఎందుకు పెట్టకూడదు? కొన్ని రూల్స్ ఎందుకు పెట్టకూడదు? ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాల్సిందే అండి, డెఫినెట్లీ పడాలి. లేకపోతే ఒక తండ్రి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో చూసి ఎంత డిస్టర్బ్ అవుతారో ఒక్కసారి ఊహించండి. నెక్స్ట్ ఎంత అఫెక్షనేట్ గా ఉన్నా కూడా అలా ఉండలేరు బేసిక్ గా. అరే ఇప్పుడు మనం నా కూతుర్ని ఇప్పుడు దగ్గర తీసుకున్నా కూడా అలా థింక్ చేసి వీడియో వస్తుంది, ఆ వీడియో గుర్తొస్తుంది. అండ్ ఇదివరకు పిల్లలు పెట్టేవాళ్ళు చక్కగా కామెడీగా, వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లోజర్ వస్తుందని, వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ భయపడుతున్నారు. కొంచెం ఆడవాళ్ళు కొంచెం వాళ్ళ వీడియో ఫొటోస్ పెట్టుకోవాలంటే అట్లీస్ట్ వాట్సాప్లో డీపీగా పెట్టుకోవాలన్నా సరే భయపడిన రోజులు ఉన్నాయి. ఎంతమంది ఆడవాళ్ళు ఆ ఫొటోస్ ద్వారా మార్ఫింగ్లు చేసి ఏవో బాడీ అతికిచ్చి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే అండి. సో వీఆర్ లివింగ్ ఇన్ సిక్ పీపుల్. ఇది ఎలా ఉందంటే అయ్యా రీసెంట్ కలికి చూసాను కదా, ఐ వాంట్ టు కొలాబరేట్. అక్కడ ఎలా అయితే జనాలు పిచ్చిగా బిహేవ్ చేస్తూ రోగాలతో, తిండి లేక, మెంటల్ ఇల్నెస్తో అదే గొప్ప అనుకుని బతుకుతూ ఉండి ఎలా అయితే మనుషులు తొక్కేయాలని ఇట్లా నెగిటివిటీతో బతుకుతున్నారో ఇప్పుడు జనాలంతా నెమ్మదిగా అలాంటి వాతావరణంలో ఏంటంటే వీళ్ళందరూ సూటు బూట వేసుకుని మంచిగా చీర కట్టుకొని చాలా హ్యాపీగా గొప్పగా తిరుగుతున్నారు. బట్ ఐ రిక్వెస్ట్, మీ లోపల ఏం జరుగుతుంది స్పీక్ అవుట్. ఐ మీన్ అది నిజంగా అవసరం. వాళ్ళు అనుకుంటుంది కనీసం ఒక పర్సన్తో మాట్లాడితే వాళ్ళు చేస్తుంది కరెక్టా రాంగ్ అని జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. మేబీ వాళ్ళు కొంచెం చెప్తారు కూడా అసలు ఇలా చేయకూడదు, అలా ఇనిషియల్ థాట్స్ వచ్చినప్పుడే అది పోతుంది, అక్కడ వ్యానిష్ అయిపోతాయి. లేదు అని అంటే ఇంకా అలా గ్రో అయిపోతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు టీనేజ్ వయసు నుండి కూడా వీళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అండ్ వేర్ దే ఆర్ గెటింగ్ దేర్ హార్మోన్స్ అనే థింగ్, ఇవన్నీ కూడా దానివల్ల ఇంకా నెగిటివ్ థింగ్స్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఫోన్ వీటన్నిటి వల్ల. సో ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్ ఉంటుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఉంది. ఎవరైతే వాళ్ళకి తెలుస్తుందో వాట్ ఈస్ వాట్ అని ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి కూడా సోషల్ మీడియా ఉంటుంది. దీని ప్రభావం వాళ్ళ మీద ఎలా చూపిస్తుంది? పేరెంట్స్ని ఎలా సేవ్ చేయగలగచ్చు? ఎవరు సేవ్ చేయాలి? వీటన్నిటి నుండి ఎలా సేవ్ చేస్తాం మనం చిల్డ్రన్స్ని? సో ఈ రోజున మీ పిల్లల్ని కనుక జాగ్రత్తగా పెంచుకోగలిగితే మీరు ఈ భూమికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అవును. ఇఫ్ నాట్ ఈ భూమిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ పేరెంటింగ్. పేరెంట్స్. నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఆ విషయం. ఏ గొప్ప వ్యక్తిని చూసుకున్నా వాడు గురించి మాట్లాడుతున్నాడు, మా అమ్మ నన్ను అంత గొప్పగా పెంచింది కాబట్టి ఈ రోజులో నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నేను ఇక్కడ వచ్చి నిల్చున్నాను అని చెప్పే వాళ్ళే ఉంటారు. సో పేరెంట్స్ పాత్ర చాలా ఉంది అండి. మీరు చెప్పిన సిచ్యువేషన్లో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. అతను ఫన్మంతు అని అతను ఈ కంటెంట్ చేస్తున్నాడు, చాలా చేశాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఇంకో కంటెంట్ చేస్తున్నాడు లైక్ ఫ్యాషన్ మీద. అతనికి మంచి సబ్స్క్రిప్షన్ ఉంది, మంచి ఫామ్ చేస్తున్నాడు. అతను ఓన్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాడు, గ్రో అయ్యాడు. వీళ్ళ పేరెంట్స్ హై పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళకి తెలియదా ఈ అబ్బాయి ఏం కంటెంట్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఏం కంటెంట్ చేస్తున్నాడు అని తెలియదా అండి? ఎందుకు తెలీదు? ప్రతి ఒక్కళ్ళకి ఒక్క వీడియో, అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, పొర్రపాటుకు ఒక్క వీడియో కూడా వాళ్ళ కంటి పడదు. ఏం చేస్తున్నారు? ఇదంతా ఎందుకు? మేక్ యువర్ ఓన్ బ్రాండ్. నీలో ఏం ఇంట్రెస్ట్ ఉందో అది బయటికి తీసుకురా, దానికి ముందు పొదులు పెట్టు, దానికి నీ ఓన్ క్రియేటివిటీతో దాన్ని ముందుకెళ్ళు అని చెప్పొచ్చు కదా. లేకపోతే చెప్పిన వీళ్ళు ఏం లేరు, మనకు తెలియదు కదా. నిజమే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే అతనంటే కొంచెం పెద్ద ఏజ్ అనండి, బట్ బేసిక్గా నేను చాలా మందిని చూసాను, చిన్న వయసులో పిల్లలు అసలు పేరెంట్స్ మాట వినరు. పేరెంట్సే వాళ్ళ మాట వినే పరిస్థితి అయితే ఇంక ఇప్పుడు వచ్చేసింది. ఇంకా పోతే పోన్లే అన్నట్టు పేరెంట్సే వాళ్ళ మాట వింటున్నారు. వాళ్ళు ఎలాగో మన మాట వింటారు, మనమే వాళ్ళ మాట విందామని వీళ్ళు వాళ్ళలా తయారవుతున్నారు. ఏంటి అసలు ఇది? వాళ్ళ పిల్లల్ని మనం ఎప్పటి నుంచి చూసుకోవాలి సరిగ్గా? అంటే ఇది మధ్యలో చూసుకుంటే వచ్చేది కాదు. మీరు చెప్పినట్టుగా
స్టార్టింగ్ నుంచి కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా జనరేషన్స్ బాగుండాలి అని అంటే ముందు నుంచి పిల్లల్ని అసెస్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనిపెట్టుకొని పిల్లల్ని భయంతో పెంచడం కాకపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళని ప్రేమతోటి వాళ్ళ మంచిగా తయారు చేసేలా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది పర్సనలీ. అండ్ యాజ్ సైకాలజిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు చెప్తే ఆర్టీవీ ప్రేక్షకులకి చూస్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, లేకపోతే ఒక 10 years, లేకపోతే ఒక కార్ కొనాలనుకుంటున్నారు ఒక 2 years తర్వాత, మీరు ఏం చేస్తారండి? మీకు వచ్చిన జీతంలో కొంచెం పక్కకు పెట్టుకుంటారు, లేకపోతే ఎల్ఐసీనో సంథింగ్, లేకపోతే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ సంథింగ్ ఇలా వేసుకుంటారు. అలాంటప్పుడు మన పిల్లల్ని కానీ వాళ్ళని భూమి మీదకి మన ఫ్యామిలీ గుర్తింపుతో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి ఎంత ప్లాన్ చేయాలి, వాళ్ళ గురించి ఎంత ఆలోచించాలి, మీరు చెప్పండి. అవును, అప్స్ అండ్ డౌన్స్ మీ ఎర్నింగ్స్లో వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓకే, డౌన్ అయ్యానా, ఇప్పుడు నేను ఏం చేయాలి, సిచ్యువేషన్ ఎలా మార్చాలి? వెక్స్ అయిపోరు మీరు. కాసేపు బాధపడ్డా నేను ఎలాగా బయటికి తీసుకురావాలి ఈ సిచ్యువేషన్ నుంచి నా ఫ్యామిలీని అనుకుంటారా? అలాంటప్పుడు మీ పిల్లలు కూడా మీ మాట వింటలేదు, మీకు అనుకుంటున్నట్టుగా లేరు అని మీరు అనుకుంటున్నప్పుడు అసలు మీరేం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు, అలా అవ్వకపోవటానికి అంతకుముందు మీరేమైనా ప్రభావం అయ్యి ఉన్నారా? ఇన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. టెల్ మీ అండి, ఎంతమంది పేరెంట్స్కి ఇన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించగలిగే ఓపిక ఉంది? మీరు నాకు చెప్పండి, అప్పుడు నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ నేను చేస్తాను. టైం ఉందండి మాకు, మేము మా ఎఫర్ట్స్ పెడతామండి, మా పిల్లలు నుంచి ఎడిటర్న్ అయినా దాని గురించి మేము ఇంకేం చేయాలి అని చెప్పి మా ఫ్లాస్ వాళ్ళ ఫ్లాస్ రెండు కలిపి అసలు ముందు మా సమస్యలు ఒప్పుకుంటాం. పేరెంట్స్ సగం మంది ఒప్పుకోరండి. నేను డబ్బులు వాడు నా కొడుకు అండి, వాడు నా కొడుకు, ఈగోగా పోవద్దు, బాధ్యతగా ఉంటుంది. ఈగో వేరు, బాధ్యత వేరు, డిఫరెన్స్ ఉంటుంది. ఈగోగా పోతే నీ పిల్లలు ఎలాగైనా తయారవుతారు. అయితే అలా ఉంటున్నారు, లేకపోతే ఇలా ఉంటున్నారు. టోటల్గా నీ పిల్లలకు సరెండర్ అవ్వక్కర్లేదు. అలా అని చెప్పి నువ్వు చాలా ఆరగెంట్గా నేను చెప్పిందే చెయ్యి అంటే వాడికి రెక్కలు వచ్చాక వాడు ఇంకోలా బిహేవ్ చేస్తాడు. సో నీ బాధ్యతలో వాడిని ఒక ఇన్వాల్వ్మెంట్ చెయ్యి, నీ కష్టాల్లో ఇన్వాల్వ్ చెయ్యి, నీ మంచితనంలో ఇన్వాల్వ్ అని వాళ్ళకి తెలియజేయాలి. నువ్వు నీతో ఎలా మాట్లాడుకుంటావో అలాగా నీ కొడుకుతోనో నీ కూతురుతోనో మాట్లాడు, టైం ఇవ్వు. మనం బాధపడతాం, మనకేమో జరిగితే మనం బాధపడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పే సిచ్యువేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లోపల ఏం ఆలోచించుకోవచ్చు, ఇలా జరిగింది ఏంటిది నేను మాట్లాడుతా ఎమోషనల్గా. పిల్లలు ఎమోషన్ కనెక్ట్ అవుతారండి, పెద్దవాళ్ళు అవ్వరు కానీ పిల్లలు అవుతారు. పిల్లలు ఎమోషన్ కనెక్ట్ అవుతున్నప్పుడు అదే మనకున్న ఒక పెద్ద ఎసర్ట్. ఆ ఎమోషన్తోనే మనతో మనం ఎలా ఉంటామో వాళ్ళతో అలా మాట్లాడితే వాళ్ళు కరెక్టే కదా అలా ఆలోచన కనుక మనకు వాళ్ళతో నాటిన వాళ్ళమైతే మీరు సేఫ్. ఆ ఆలోచన కాకుండా వేరే ఆలోచనని క్రియేట్ చేశారనుకోండి, దెన్ మనం ఏం చెప్పలేము. సో పేరెంట్స్ పాత్ర చాలా 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 ఉంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో వయసు వచ్చాక కూడా వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, సెల్ఫ్ ఎథిక్స్ లేనప్పుడు, ఎథిక్స్ కూడా మనం నేర్పించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మన సంస్కృతి ఏంటి, వాట్స్ మన ట్రెండ్ అవుతున్నాం. ట్రెండ్ అంటే సిచ్యువేషన్ బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మనం కొన్ని అడాప్షన్స్ చేసుకుంటాం. అంతేగాని టోటల్గా అన్ని పక్కకు పెట్టేసేసి మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు. బూత్లోనే ఈ ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ నేను మాట్లాడటాక అదొక వే, తెలియలాగా అదొక లాంగ్వేజ్ అని అనుకుంటే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి చక్కగా దేహ శుద్ధి, మైండ్ శుద్ధి అన్నీ చేసి బయట తీసుకురావాలి. చాలా క్లియర్గా చెప్పారండి. నిజంగానే పేరెంట్స్ చాలా బాధ్యత తీసుకోవాలి. ఇంకా పరిస్థితి వచ్చేసింది, ఎందుకంటే కన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు కనీసం చెప్తే వినే పరిస్థితి అనేది కొంచెమైనా ఉంటుంది. సో దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మనం బెటర్మెంట్ చేసుకోవాలి మన లైఫ్ని అని అనుకుంటే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఏంటనేది కూడా మనకు డాక్టర్ రాఘవి గారు చెప్పారు. సో ఎలా ఏంటి అనేది. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.